మనకు తీసిన మిత్రులు మనందరం కలిసి అసలు ఈ కార్యక్రమం మళ్ళీ కొత్తగా ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నామని విషయం గమనించారు. స్వామివారు ఎప్పుడు చేయాలి ఆయన మనకు తెలియదు, కానీ మనం అందరం కూడా ఆయన భజన చేసుకోవాలని భజన చేసుకోవాలనుకుంటున్నాం తప్పక ఆయన ఎప్పుడు జ్ఞాని, ఎప్పుడు యోగంతో ఉన్నవారు స్వామివారు. అగ్నిగుండ దగ్గర కళ్ళు మూసుకునేవారు, ఎక్కడ తిరుగుతున్నా అక్కడ చూసుకుంటాడు ఆయన. అంటే ఆయన ఎప్పుడు యోగంలోనే ఉన్న మహానుభావుడు. పరమాత్మ ఎప్పుడు కళ్ళు మూసుకుంటూ ఉంటాడు. అలాగే మనం కూడా అంచెలంచెలుగా తెలుసుకోవటానికి ఇప్పటి వరకు ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ స్వామితో బాహ్య ప్రయాణం చేసాం. బాహ్య ప్రయాణమే అంటాం. బాహ్యంగా అంటే మనందరం కూడా చూస్తూ ఆయన పాడుకుంటూ ఆయన సేవించుకుంటూ ఆయన సత్కర్మం చేసుకుంటూ మనం బాహ్య ప్రయాణం చేసి సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు అంతర్ముఖ ప్రయాణం చేయట్లేదు. వెంకటేశ్వర స్వామి వారితోనే నేనైతే వెంకటేశ్వర స్వామి గారిని చెప్తా ఉంటాను. ఆ వెంకటేశ్వర స్వామి వారితో ఎలా ప్రయాణించంటే ధ్యానాన్ని కూడా మనం తీసుకోవాలి. వెంకటేశ్వర స్వామి వారు అన్నీ చెప్పారు. ఉదాహరణకి గోపాల స్వామి ఒకసారి చెప్పాడు, అంటే సర్వంతరానికి తెలియదు ఏమీ లేదు. నేను ఈ మాట అందరం వాడతాం. ఎందుకంటే అది విశ్వవ్యాప్తంగా చెప్పుకునే మాటలే. భగవంతుడు తెలియదు ఏముంది అని. వెంకటేశ్వర స్వామి గారు గోపాల స్వామి ఒకసారి స్వామి ఉన్నప్పుడు అంటే పొలంలో కూర్చొని ఎవరో 4 కొబ్బరికాయలు కొడితే ఈయన తెలియకుండా కొబ్బరి చెప్పులు తీసుకొని బెల్లం కొట్టుకెళ్ళి కొనుక్కొని గొలగముడి చెరువు గట్టప్పుడు ఎలా ఉంటుందో చూసుకుంటే ఆ చెరువు గట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఎవరికి పెట్టకుండా శుభ్రంగా తినేసాడట. తినేసిన తర్వాత ఈయనకి చేయగొట్టుకొని ఇంకెందుకు లేదు శిష్యుడు కూడా పెట్టలా, ఈయన ఒక్కడే తిన్నాడు. స్వామి దగ్గరికి వచ్చాడట. స్వామి దగ్గరికి వస్తే, ఏమయ్యా కొబ్బరి బెల్లం బాగుందా అన్నాడంట. ఆయన ఒకే మాట, ఇంకేమన్నా. ఆయన ఎక్కడున్నాడు? మనకి తెలిసినంత వరకు ఆశ్రమం దగ్గర, అప్పుడు ఆశ్రమం కూడా ఉండదో ఖాళీ స్థలంలో కూర్చున్నాడు. చెరువు గట్టి ఎక్కడ ఉండదో తెలుసుగా. అప్పుడు కరెంటులు లైట్లు ఏమీ లేవు, మొత్తం చీకటిగా ఉంటుంది, పెద్ద అడవి అప్పట్లో. ఇప్పుడే ఊరు కాబట్టి అప్పుడు అడవిగా ఉంటుంది. అంటే స్వామికి తెలియని విషయం ఏమీ లేదు. మనం బాగా గమనించగలిగితే వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానక్రియలు రేపు గొలగమూడిలో కూడా ఉదయం 6 to 8 ఇదే క్లాసులు ఉంటాయి. ఇంకా ధ్యానం చెప్పే వాళ్ళ గురించి కూడా తీసుకోవడం ప్లాన్ నా అభిప్రాయం. కారణం అంటే ధ్యానం చేయడం వల్ల ఆత్మశుద్ధి. బాహ్యశుద్ధి అంటే సభ్య స్నానం చేసేస్తాం, బట్టలు మార్చుకుంటాం. మరి ఆత్మశుద్ధి ధ్యానం చేయాల్సిందే. అది ఎవరితో చేయమంటానండి? ఇవాళ వెంకటేశ్వర స్వామి వారితో కలిసి చేయగలిగితే ఆ తరంగాలు ఇంకా చాలా గొప్పగా ఉంటాయి. మీకే రాబోయే కాలంలో తెలుస్తాయి. ఇది మన మధ్యలో వచ్చి అందరూ కూడా ఉదయం 10 to 12 మీ టైం తీసుకోండి. శనివారం 10 to శనివారం అంటే అందరూ వస్తాం కాబట్టి మిగతా రోజులు మేము తెలుసుకున్నాం. రోజు 10 to 12 వరకు ఆసక్తి ఉంటే రావచ్చు. మన పనులు ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. అందుకే శనివారం కూడా ఎందుకు కార్యక్రమం పెడతామంటే చాలామంది వస్తారు కాబట్టి మన నలుగురిగా చేసుకుంటే మనమే పండుతాము. అందరికీ చెప్తే ఇప్పుడు పత్రిక చేసింది అదే పత్రిజీ గారు. ఆయన ఒక్కడి చేసుకొని వెళ్ళిపోవచ్చు. విశ్వవ్యాప్తం చేశాడు ఆయన. నిజంగా ఆయనకి నమస్కారం పెట్టాలి. వాళ్ళ తర్వాత వెళ్తారో తర్వాత విషయం. ధ్యానం ఇక ఒక మాట లేదు. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది? ఆహార అలవాట్లు కూడా మారిపోతాయి, మన అలవాట్లు మారుతాయి. స్వామి చేయలేం కదా, స్వామి చేస్తారు. స్వామితో ఎలా ఉంటున్నాము? ఆయన ఇచ్చిందో ఇంకా తీసుకుంటే ఇంకా వర్తిస్తున్నాం. కాబట్టి ఇది గమనించండి. భజన చేసే వాళ్ళు కూడా 10 to 12 మీ టైం. ఆ టైంలో అసలు కదిలించే ప్రసక్తి లేదు. భజనే 12 to 12:40 నిమిషాలు ధ్యానానికి కూర్చోబెట్టే. నేనున్నా లేకపోయినా ఈ క్రియ జరిగిపోవాలి. ఇంకా ఇవాళ కొందరు వచ్చారు, కొత్త వాళ్ళు వస్తారు, కూర్చోబెడతాం. అందరినీ కూర్చోబెట్టి చెప్తాం, ధ్యానం చేసుకోండి అమ్మా, స్వామివారి దగ్గర కూర్చొని ధ్యానం చేసుకోండి. ఇంకా వాళ్ళు ఆయన దారం కట్టుకోండి, ఆయన ధ్యానం చేసుకోండి, ఆయన అగ్నిగుండ ప్రదక్షిణ చేసుకోండి. ఇవన్నీ మనం చెప్తూనే ఉన్నాం. దీంతో పాటు కొంచెం సంకీర్తన.